గుంటూరులో 2013 పోస్ట్ యాక్ట్ అమలుపైన రాష్ట్ర మహిళా కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలోని శంకర హాల్లో జరిగిన ఈ అవగాహన సదస్సుకు వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ విద్యా సంస్థలు, ఉద్యోగ ప్రదేశాల్లో మహిళలపైన లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని, వచ్చిన ఫిర్యాదులను గోప్యంగా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫైల్ చేయమని, ఎందుకంటే అతను కోర్టుకి వెళ్ళి వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో చూడండి. బికాజ్ హీ ఎస్కేప్. అవేర్నెస్, భరోసా అనేది డిపార్ట్మెంట్ ఇవ్వగలరు. అప్పుడున్న కల్చర్ వేరు, అప్పుడు మీరు చెప్పిన దాంట్లో నేను బాధితురాలి. సో అప్పుడు ఏదైతే అదే అంటున్నా, ఇప్పుడు మన ఈ పాష్ యాక్ట్ మాట్లాడుతున్నా ఏదైతే మాట్లాడుతున్నా అంటే ఆ వర్క్ ప్లేస్ ఉన్న కల్చర్ అంటే ఆ నడిపే మనిషి మీద ఉంటుంది. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే డిపార్ట్మెంట్ మొత్తం కూడా అలానే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఈ గవర్నమెంట్ కూడా ఒక కల్చర్, ఆడవాళ్ళ మీద దాడులు కానివ్వండి, మాటలు ఇలా మాట్లాడుతూ ఊరుకోనే చెప్తుంది. సో డెఫినెట్లీ అంతకుముందు ఏదైతే మీరు 5 ఏళ్లలో చెప్పారో ఆ నంబర్స్ ఏవి ఇప్పుడు లేవు. ఇప్పటికి అంతకుముందు కమెంట్ చేయడం కూడా విపరీతంగా రోజుకొకళ్ళు వచ్చి కమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మీరు చూస్తే ఈ 2 yearsలో కూడా ఒకళ్ళిద్దరు ఏదైతే అప్పుడు అమరావతి రైతులను అంటాం కానివ్వండి, తర్వాత ఇప్పుడు మినిస్టర్ని, హోమ్ మినిస్టర్, ఇలాంటి నంబర్స్ అయితే తగ్గినాయి. ఇప్పుడు యాక్షన్ ఈరోజు ఉంది మాకు. ఏదైతే హోమ్ మినిస్టర్ మీద కమెంట్స్ చేశారో ఈరోజు యాక్చువల్లీ వస్తున్నారు.